బీసీ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు స్థానిక జ్యోతిబా పూలే పార్క్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే విద్యా ప్రాధాన్యతను గుర్తించి విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని విశ్వసించారని అన్నారు. విద్య కేవలం పురుషులకే పరిమితం కాకుండా మహిళలు కూడా విద్యను అభ్యసించాలని, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేను విద్యావంతులను చేసి బాలకుల విద్యాభివృద్ధి కోసం పాఠశాలలు ప్రారంభించేలా ప్రోత్సహించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ మహాత్ముడు జ్యోతిబా పూలే గారి జయంతి ఉత్సవ కార్యక్రమం సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఈ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మా సోదర బలహీన వర్గ నాయకులు ఇతర మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. జ్యోతిబా పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంటే మొత్తం దేశంలోనే జ్యోతిబా పూలే గారు ఒక గొప్ప సామాజిక సంఘ సంస్కర్త అని చెప్పక తప్పదు. అంటే విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తిరిగి వీళ్ళు ఈ సమాజము తీర్చిదిద్దబడాలంటే అది కేవలం విద్యతోనే అవుతుంది అనేటువంటి ఒక భావన లక్ష్యంతో, అది కేవలం ఏదైతుందో ఒక పురుషులకు మాత్రమే పరిమితం కాకుండా వీళ్ళ మహిళల విద్యా బోధన ప్రాధాన్యతను గుర్తిరిగి, ఇంతవరకైతే సమాజంలో మనతో సమానమైనటువంటి ఆడబిడ్డలను కూడా వారిని మనతో సమాన స్థాయికి ఎదగడానికి ప్రోత్సహించగలిగినప్పుడే సమాజం వృద్ధి చెందుతుంది అనే ఒక భావనతోని ఆనాడు వారి సతీమణి సావిత్రిబాయి గారిని ఒక విద్యావంతురాలని చేయడమే కాకుండా ఆమె జీవితాన్ని ఇవాళ బాలికల విద్యా బోధన కొరకు, ఆడబిడ్డల విద్యా బోధన కొరకు ఏదైతుందో అంకితమయ్యే విధంగా తీర్చిదిద్దినటువంటి ఒక గొప్ప సామాజిక సంస్కర్త అని చెప్పండి. వీళ్ళ ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా వీళ్ళ సమాజంలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాలు, అంటే వాస్తవంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో రాజ్యాంగంలో నిర్వచించిన విధంగా సామాజికంగా అణగారిన వర్గాలు, నిమ్న వర్గాలు, దళితులు, ఎస్సీ ఎస్టీలకు ఏదైతుందో వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడి వారి విద్య, ఉద్యోగాలలో రాజకీయ రిజర్వేషన్ సౌకర్యాలు ఏ విధంగా హక్కుగా కల్పింప చేయడం జరిగిందో వీళ్ళ బలహీన వర్గాల వారికి కూడా విద్య, ఉద్యోగాలు, ఉపాధి, రాజకీయాలలో కూడా ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింప చేయబడి వారిని ప్రోత్సహింప చేయబడాలి అనే ఒక తలంపు ఇలా ఆనాటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి అండగా నిలిచిన వారు మన జ్యోతిబా పూలే గారని చెప్పక తప్పదంట. దాని పర్యవసానం ఈరోజు కొంతవరకు ఫలితాలు పొందుతున్నాం. కానీ ఈరోజు మనం పొందుతున్న ఫలాలు ఏదైతుందో కొంతమేరకు అని చెప్పక తప్పదంట. దళితులు ఏ విధంగా ఎస్సీ ఎస్టీలకు మరి ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యాలు జనాభా ప్రాతిపదికన కల్పింపజేయడం జరుగుతుందో, బలహీన వర్గాలు కూడా ఏదైతుందో వారి జనాభాను పరిగణలోకి తీసుకొని ఆ జనాభా దామాషకు అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడాలి, వారికి మరి ప్రోత్సాహం కల్పింప చేయాలనేటువంటి ఒక ఆలోచనకు
మరి రూపకల్పన చేయబడే విధంగా ఇవాళ రాజకీయ పక్షాలన్నీ కూడా ఐక్యం కావాల్సినటువంటి ఒక సమయం ఆసన్నమైందని చెప్పండి. కానీ జరిపి చైర్పర్సనే కానీ, మున్సిపల్ కౌన్సిలరే కానీ, మున్సిపల్ చైర్పర్సనే కానీ అన్నింట్లో కూడా 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకు అమలు చేయబడే విధంగా మరి ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి. చట్టాన్ని దాన్ని ఆ విధంగా మరి రూపొందింపు చేయాలి. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పోయిందని చెప్పి నాకు భావన వ్యక్తం చేస్తున్నా. ఏదైనా మరి ఈరోజు ఆ మహాత్ముడు జ్యోతిబా పూలే గారిని మరి సందర్శించుకొని వారికి మరి జ్యోతి అంటే వారిని గౌరవించేటువంటి అవకాశం లభించడం, ఇక్కడ వాస్తవం ఇవాళ ఏదైతుందో భారత రత్న అనేది మరి కేంద్రం ఏ పరిస్థితుల్లో దాన్ని గుర్తిస్తుందో తెలియదు. కానీ ఇలా భారత రత్న బిరుదాంకితం చేయటానికి ఈ దేశంలో ఏదైతుందో మహాత్ముడు జ్యోతిబా పూలే అంత గొప్ప వ్యక్తిత్వం వేరెవరికైనా ఉంటుందని చెప్పి నేను భావించానని చెప్పండి. మరి ఇవాళ జగిత్యాల గడ్డ మీదకి వెళ్ళి మిత్రులు రమణ గారు ఉన్నారు. అందరం కూడా ఏదైతుందో ఏకగ్రీవంగా జ్యోతిబా పూలే గారికి భారతరత్న బిరుదాంకితం చేయాలని చెప్పని మనం కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి నివేదించి మరి దీన్ని రాబోయే మళ్ళీ జ్యోతిబా పూలే నాటికి ఏదైతుందో వారి భారత రత్న బిరుదాంకుతినిగా మనం గౌరవించుకునే విధంగా ఇది కార్యరూపం దాల్చాలని చెప్పని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.